సాంకేతికత పెరిగితే పనులు సులువవుతాయి అనుకున్నాం. నిజంగా కొన్నింటికైతే ఓకే, కానీ మరికొంతమందికి అది నరకం. అధికారులు తీసుకొచ్చిన ఫేస్ రికగ్నిషన్ యాప్ ఉపాధి హామీలకు తలనొప్పిగా మారింది. యాప్ సమస్యల కారణంగా హాజరు పడక తీవ్ర అస్వస్థతలు పడుతున్నారు. ఐన్యూస్ స్క్రీన్ మీద ప్లే అవుతున్న విశ్వాస్ చూస్తున్నారుగా. హాజరు కోసం ఉపాధి కూలీలు పాటలు పడుతున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కోమటిపల్లిలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కోమటిపల్లిలో ఉపాధి హామీ పనుల వద్ద ఈ విచిత్ర పరిస్థితి ఎదురైంది. శ్రీనివాస్ అనే ఉపాధి కూలి అంజన్న స్వామికి తలనీరాలు సమర్పించాడు. 2 రోజుల తర్వాత పనులకు వెళ్లాడు. అయితే నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ అతని ముఖాన్ని గుర్తించడానికి నిరాకరించింది. గతంలో జుట్టు ఉన్నప్పటి ముఖ చిత్రం రికార్డుల్లో ఉండటంతో గుండుతో ఉన్న శ్రీనివాస్ ముఖాన్ని చూసి రిజెక్ట్ చేసింది. అక్కడే ఉన్న మిగతా వారు వినూత్నంగా ఆలోచించారు. శ్రీనివాస్ కు నల్లటి బొగ్గుతో గడ్డం, మీసాలు కొద్దిగా దిద్ది పక్కనే ఉన్న ఒక మహిళ జుట్టును అతని తలపై కప్పి ఫోటో తీశారు. ఆశ్చర్యంగా ఆ జుట్టును చూసి యాప్ వెంటనే శ్రీనివాస్ ముఖాన్ని గుర్తించి అటెండెన్స్ అంగీకరించింది. దీనిని చూసి అందరూ అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.